జగన్ అంటే అభిమానం అండి. ఫస్ట్ నుంచి మేము జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్. ఎందుకని అంటే దానికి రీజన్ ఎట్లా ఉంటది, ఎందుకంటే మాకు ఇష్టం. ఇంకా అంతే, గెలవక ముందు ఇష్టం, గెలిచిన తర్వాత చాలా మంది ముసలోళ్ళకి అందరికి పెన్షన్లు ఇచ్చారు. 35 కి సింగిల్ ఉమెన్ పెన్షన్లు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. ఇంకా మా అల్లుడికి అమ్మఒడి ఉన్నది ఇస్తే చాలు అనుకుంటున్నారు, కానీ ఎక్కువ ఇస్తే ఆశపడటానికి వాళ్ళు చెప్పిన మాటలని నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎక్కువ పథకాలు కాదు, ఇవ్వాల్సిన పథకాలను కూడా ఇవ్వనీయకుండా చేయడానికి ఎక్కువ పథకాలు అంటే జనం ఆశపడతారని. లేదు అసలు ఎవరు హీరోలు అయితే కూడా ఏదైతే కూడా కోట్లు కాస్తి ఉన్న వాళ్ళు కూడా రాజకీయంలో రావాలి అంటే అది ఒక లక్కు లుక్కు మొత్తం ఉంటది అనమాట. అది వాళ్ళు అన్నొచ్చాడా అనుభవం లేకపోతే 5 సంవత్సరాల నుంచి ఎట్లా పరిపాలించాడండి. ప్రతి ఒక్క రోడ్లు కూడా ఏ సందులోకి వెళ్ళినా కానీ రోడ్లు మొత్తం వేశారు. స్టార్టింగ్ అభివృద్ధి ఎట్లా వచ్చిందండి, పిల్లడు పుట్టంగానే స్టార్టింగ్ ఎల్కేజీకి వెళ్ళిపోతాడా, ఎల్లడిగా కొంచెం పెరగాలి కదా. 2 ఇయర్స్ లాక్డౌన్ కే వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చాడు కదండి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చారు. మమ్మల్ని ప్రతి ఒక్కటి చూశారు, ఉన్నారు. స్టేట్ దాటి అవుట్ సైడ్ వెళ్ళలేదు కదండి. 2 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉన్నారు, ఒక్కసారి కాదండి, చాలా సార్లు వీక్లీ 1 టైం వస్తానే ఉన్నారు. బాలుడు ఎడం చేతి వైపు నడవాలి అని చెప్పంటే అదే ఫిక్స్ అయిపోయి ఉన్నాం కదా. కుడి చేతి వైపు నడవకూడదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తెలుసుకున్నప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ గురించి మేము అసలు అవగాహన ఉండదు. ఇంక మాకు దొరక మరక ఎటు నుంచి నరికి చెప్పినా గానీ కన్ఫామ్ గా చెప్తాం అనమాట. మాకు ఇంటి దగ్గరే జరుగుతున్నాయి. ఒక వాలంటీర్లు పెట్టారు. ఏదన్నా సరే ఇంటి నుంచి ఎప్పుడైతే నెల పెన్షన్ కోసం వెళ్తే ఇవాళ పొద్దున వెళ్తే సాయంత్రం దాకుండి పని మానుకొని మళ్ళీ రేపు రండి, అది తమ్ము పడతలేదు అది ఇది అనేవాళ్ళు. అన్నం ఉండేది కాదు, నీరసం వచ్చేసేది. అసలు ఆ పెన్షన్ కోసం వెళ్ళి పొద్దునే లేచి వెళ్ళిపోయేవాళ్ళం, సాయంత్రం దాకా ఉండేవాళ్ళం. అన్నం తినడానికి కూడా ఉండదు, సాయంత్రం నీరసం వచ్చి పడిపోయేవాళ్ళం. అవన్నీ ఇంటికి వచ్చి జరుగుతున్నాయి, మాకు ఏ ఇబ్బంది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. పిల్లలకి అమ్మఒడి కానీ గవర్నమెంట్ లో మామూలుగా 45 సంవత్సరాలు 18,000 వస్తున్నాయి, చేతి వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఆరోగ్యశ్రీ కూడా బాగానే చేశాడుగా, పెంచాడు, అన్ని బాగానే ఉన్నాయి. మాకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు కదా, ఇంకొకళ్ళు ఇస్తామంటే ఆశపడినట్టేగా. మనం ఇప్పుడు ఇటు న్యాయంగా లేకపోతే అటు వెళ్ళొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఈయన చేస్తున్నాడు కదా, ఇంకా ఎట్టటి చేస్తాడు. ఇప్పుడు చేస్తాడేమో, ఇప్పుడు చేశాడు, బాగానే చేశాడు. ఇంకొకళ్ళు వచ్చి మేము ఏదో చేస్తాము అంటే చేసిన వాళ్ళు అన్యాయం చేయకూడదుగా. న్యాయంగా ఉన్నాడు కదా, ప్రభుత్వం న్యాయంగానే ఉంది. నాతో పాటు ఒక 30 మంది 40 మంది 100 మంది దాకా వచ్చిన అందరి నోటు అదే మాట, జగన్ గారు వస్తే బాగుండిద్ది. ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా గౌరవిస్తాడు, మాట బాగానే మాట్లాడి చేస్తారు.